జూన్ 2వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శాంక్షన్ సర్టిఫికెట్స్ అందజేస్తామని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. మహబూబానగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్లు, ధాన్యం కొనుగోలుతో పాటు పలు ప్రభుత్వ సేవలపై మంత్రి జూపల్లితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. భూభారతి, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులకు సంబంధించిన అధికారులతో సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఎన్నం శ్రీనివాసరెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, పర్ణికారెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దానికి తోడు ఈ సీజనల్ డిజీజ్ జూన్ 2వ తేదీ తెలంగాణ ఫార్మేషన్ డే, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఇందిరమ్మ హౌసింగ్, రాజీవ్ యువ వికాసము, భూభారతి, ఈ అంశాలపైన ఒక సమీక్షలో సహచర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, శ్రీహరి గారు, శ్రీనివాసరెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు అందరం కూర్చొని ఈ 2 జిల్లాలకు సంబంధించి సమీక్ష నిర్వహించాము. జూన్ 2న అఫీషియల్గా ప్రోగ్రాం నిర్వహించాలి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శాంక్షన్ పత్రాలు ఇవ్వాలి. అదే రకంగా యువ వికాసం సంబంధించి తెలంగాణ యువతకు 50,000, 1,00,000